మనం చూసుకున్నట్లయితే ఈ రోజు గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ లో రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఎస్ఎస్ఎంబి 29 గురించి. ఎస్ఎస్ఎంబి 29 ఏడాదిన్నరలో కంప్లీట్ చేస్తారని రాజమౌళి కంప్లీట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. మరి ఇది సాధ్యమయ్యే పనైనా మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు రామ్ చరణ్ గారు డైలాగ్ విన్నారు, ఎస్ఎస్ఎంబి 29 ఏడాదిన్నరలో పూర్తవుతుందట. ఇది సాధ్యమయ్యే పనైనా అంటారా? అసాధ్యమైతే కాదని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు గతంతో పోల్చి చూస్తే ఈసారి అయితే కొత్త పద్ధతిలో సినిమాను టెక్నిక్స్ మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో ప్రకటించారు, ఈ సినిమా తర్వాత ఆయన మహాభారతం సినిమా తీస్తానని అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మహాభారతం సినిమాకి దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది, దానికి దాదాపు 4 సినిమాలుగా తీస్తాను అనేసి ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే అందులో భాగంగా దీనికోసం ఈ సినిమా కోసం ఎక్కువ సమయం ఆయన కేటాయించకపోవచ్చు. అందుకనేసి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కావచ్చు, అదేవిధంగా కథకుడు వాళ్ళ నాన్నగారే, ఆయన వయసు ఇప్పటికే 80 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడి నుంచి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల విషయం చూస్తే కూడా దాదాపు అందరూ కూడా సీనియర్స్, కీరవాణి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఈ విషయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు టెక్నాలజీ కూడా దాదాపు చాలా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చేసింది. దాదాపు ఏఐ అనేది ఇప్పుడు దాదాపు హాలీవుడ్ లో కూడా అన్ని చిత్రాలు కూడా చాలా తక్కువ సమయంలో విడుదల చేసేందుకు ఉపయోగపడుతుంది ఏఐ టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు విఎఫ్ఎక్స్ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నరలో షూటింగ్ అనేది సాధ్యమే, కానీ రాజమౌళి గారు ఎలా జరుపుతారో చూడొచ్చు. ఆయన ట్రాక్ రికార్డ్ని బట్టి చూస్తే దాదాపు ఈ సినిమా 2 నుంచి 3 సంవత్సరాలు అయితే పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు గత సినిమాలను చూసుకున్నప్పుడైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్రికా అడవుల నేపథ్యం ఇట్లా అడవుల్లో సాగే సినిమా అని చెప్తున్నారు. సో మహేష్ బాబు అంత టైం కేటాయించగలడంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత కష్టపడే తత్వం ఉందంటారా? మహేష్ బాబు గారు మొదటి నుంచి కూడా ఛాలెంజ్ తీసుకొని సినిమాలు తీస్తున్నారు. ఆయన గతంలో కూడా ఎన్నో ఛాలెంజ్లు తీసుకొని ఇలాంటి సినిమాలు నిర్మించడం జరిగింది. ఆయన గతంలో ఆయన టక్కర్ దొంగ అనే ఒక సినిమా చేయడం జరిగింది. టక్కర్ దొంగ సినిమా ఆయన పూర్తిగా కూడా కౌబాయ్ గెటప్ లో ఆయన గ్రాండ్ క్యాన్యన్ అంటే అమెరికాలో ఉన్నటువంటి గ్రాండ్ క్యాన్యన్ ప్రాంతంలో గతంలో హాలీవుడ్ చిత్రాలు ఏవైతే నిర్మించారో అక్కడే ఆయన కౌబాయ్ గెటప్ వేసుకొని సినిమా తీయడం జరిగింది. అలాంటి ఛాలెంజింగ్ పాత్రలు మహేష్ బాబు చాలా వేయడం జరిగింది. ఇది కూడా రాజమౌళి సినిమా కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆయన ఖచ్చితంగా పూర్తి చేస్తాడని అభిమానులు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడని అయితే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు డెడికేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చాలా డెడికేటెడ్ గా ఉంటారు సినిమా విషయంలో. ఆయన మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా ఆయన ఫుడ్ విషయంలో అయితేనేమి, ఆయన గ్లామర్ విషయంలో అయితేనేమి, ఆయన ఎలా మెయింటైన్ చేస్తాడో అందరికీ తెలిసిందే. దీన్ని బట్టి మనం గమనించినట్టయితే ఆయన ఖచ్చితంగా ఈ సినిమాని ఆయన మంచి కష్టపడి పూర్తి చేయడంతో పాటు తప్పకుండా సూపర్ హిట్ కొట్టి ఒక ప్యాన్ వరల్డ్ స్టార్ గా అయితే ఎదుగుతాడని అయితే మనం ఆశిస్తున్నాం.